హాయ్ డియర్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మనం ఒక ప్రొఫైల్ తోటి డబ్బులు ఎలా సంపాదించవచ్చు, డబ్బులు లేకుండా డబ్బులు ఎలా సంపాదించవచ్చు గుడ్ ప్రొఫైల్ తోటి అనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకున్నటువంటి అవకాశాలను వాడుకోండి. మీరు ఒక 30,000 జీతగాళ్ళు అయి ఉండొచ్చు, 50,000 జీతగాళ్ళు అయి ఉండొచ్చు, 25,000 జీతగాళ్ళు అయి ఉండొచ్చు. మనం ప్రతి నెల ఇంటి ఖర్చుల కింద ఒక 15,000, 20,000 తీసుకోవచ్చు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఒకే జీతం మీద ఆధారపడి ఉండొచ్చు. ఇలాంటి వేరియస్ రీజన్స్తో మనం ఉండొచ్చు. మీకు నెలకి 50,000 జీతం కనుక వచ్చిందంటే ఆ 50,000 జీతంతో మీరు మీ బ్రతుకుని ఎలా తీసుకుంటూ ఉంటారు. కానీ 50,000 జీతం ₹1,00,000 వెళ్ళాలంటే ఒక టైం పడటానికి అవకాశం ఉంటుంది. కానీ 50,000 జీతాన్ని మీరు ఎలా యూజ్ చేసుకొని ఎలా డెవలప్ అవ్వాలన్నది నేను ఒక చిన్న వీడియోలాగా మీకు చెప్తాను. ఒక చిన్న క్యాలిక్యులేషన్తో చెప్తాను, అందరూ వినండి. మీకు 50,000 జీతం వస్తుంది, అందులో లేదంటే ఒక 30,000 జీతం వస్తుంది, అందులో మీ ఇంటి ఖర్చుల నిమిత్తం ఒక 20,000 పోయినా ఇంకొక 10,000 అనేది మినిమంగా మీరు మిగిల్చగలరు. 10 నుంచి 15,000 నెలకి మీరు మిగిలించగలిగితే నేను చెప్పినటువంటి ఈ క్యాలిక్యులేషన్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇఫ్ సపోజ్ మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి బ్యాంకులో మనం ఒక లోన్ తీసుకుంటాం, పర్సనల్ లోన్ 3.5 లక్ష లోన్ తీసుకున్నాం. ఈ 3.5 లక్ష లోన్ తీసుకొచ్చి మన ఇక జిఆర్కే కంపెనీలో ఒక ప్లాట్ 150 గజాల ప్లాట్ కనుక మనం తీసుకుంటే ల్యాండ్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అని మన దగ్గర ఉంటాయి. మన అమౌంట్ అనేది మన నెలకి బ్యాంక్ వాళ్ళు కట్టుకుంటాం. బ్యాంక్ వాళ్ళకి ఎంత కడతామంటే ఒక 4 సంవత్సరాలు కనుక మనం ఈఎంఐ పెట్టుకుంటే ₹9,217 మనం బ్యాంక్ ఈఎంఐ కడతాం. ఈ 4 ఏళ్ళలో విత్ ఇంట్రెస్ట్తో కలుపుకొని ఓవరాల్గా మనకు అయ్యే ఖర్చు ఎంత అంటే ₹4,42,000 మాత్రమే. ఈ ₹4,42,000 మీరు అక్కడ కట్టే టయానికి ఇక్కడ మీరు తీసుకున్న ల్యాండ్ 3.5కి 3.5 7 లక్షలు అవుతుంది. అది ఎలా అవుతుంది సార్, ల్యాండ్ వాల్యూ పెరిగిద్దా, ఆ టైంకి 4 సంవత్సరాలకి 7 లక్షలు అవుద్దా అంటే 100% అవుతుంది. అవ్వకపోయినా కూడా మన కంపెనీ ఒక మంచి భరోసా ఇస్తుంది. ఏంటంటే మీరు 3.5 లక్షలు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మీరు ప్రతి సంవత్సరం జస్ట్ మీకు ₹84,000 విత్ ఇంట్రెస్ట్ అమౌంట్ యాడ్ చేసుకొని 3.5 లక్షలకి ₹84,000 ఇంట్రెస్ట్ యాడ్ చేసుకొని 4 సంవత్సరాలకి మీకు ₹3,36,000 ఇంట్రెస్ట్ ప్లస్ ₹3,50,000 మీ అమౌంట్ మీకు వస్తుంది. విత్ మనం ల్యాండ్ అనేది కంపెనీకి రిటర్న్ చేస్తాం. అంటే ₹6,86,000 వస్తుంది. అక్కడ మనం బ్యాంక్ కట్టింది ₹4,42,000 అంటే 2.5 లక్ష మనం తీసుకున్నాం. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం మనం ₹75,000 ఇన్కమ్ మనం తీసుకున్నాం. డివైడెడ్ బై చేసుకోండి, అంటే ఒక మినిమంగా ₹8,000 ప్రతి నెల శాలరీ తీసుకున్నట్లు మీరు ఇక్కడ ఇన్కమ్ తీసుకున్నారు. ఓన్లీ ప్రొఫైల్ పెట్టుకుంటే ఇదే క్యాలిక్యులేషను 5 లక్షలకి వేయండి. 5 లక్షలు మీరు తీసుకున్నారు, బ్యాంక్కి ₹13,167 మీరు కడతారు. ఈ ₹13,167 కడితే ఓవరాల్గా మీకు బ్యాంక్ కట్టేది ₹6,32,000. ఇక్కడ మన కంపెనీ వచ్చి ప్రతి సంవత్సరం ₹1,20,000 ఇస్తుంది. 4 సంవత్సరం ₹4,80,000 ఇస్తుంది. ₹4,80,000 ప్లస్ 5 లక్షలు 9,80,000 మనకు వస్తే మనం ఇక్కడ కట్టింది ₹6,30,000 పోతే 3.5 లక్ష మనకి మిగిలిపోతుంది. 4 ఏళ్ళలో 3.5 లక్షలు అంటే సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం మీరు తీసుకున్నట్టే. జస్ట్ 5 లక్షలు మీరు లోన్ తీసుకొని నెలకు 13,000 కడితే మీకు అదే అమౌంట్లో మీకు సంవత్సరానికి ₹1,00,000 మీరు ఆదాయం జనరేట్ చేస్తున్నారు. ఇదే కొంచెం పెంచుకోండి. అంటే మీ దగ్గర ఆ కన్వీనియన్స్ ఉంది, నాకు 60,000 70,000 వస్తుంది సార్, నేను ఒక 25,000 20,000 అని అట్లీస్ట్ బ్యాంక్ కట్టగలను అనుకున్నప్పుడు 10 లక్షలు తీసుకుందాం లోన్. 10 లక్షలు తీసుకుంటే మహా అయితే 4 సంవత్సరాలు మీరు ఎంత కడతారు? ₹12,64,000 కడతారు. నెలకి 26,000 లోన్ కడతారు. నెలకి 26,000 లోన్ కడతారు అంటే 12 లక్షలు అవుతుంది. ₹2,60,000 మాత్రం మనం ఇంట్రెస్ట్ కడతాం బ్యాంక్కి. దాని ద్వారా మనకి ఎంత జనరేట్ అవుతుందంటే ఇక్కడ మనం ఆ 10 లక్షల అమౌంట్ మనకు కంపెనీలో కనుక తీసుకుంటే మీకు ఇక్కడ ల్యాండ్ 10 లక్షల వాల్యూ ఆఫ్ ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఎట్ ది సేమ్ టైం మీరు 4 సంవత్సరాల తర్వాత మీకు ఇక్కడ వస్తున్న జనరేట్ అయినటువంటి ఇన్కమ్ ఏంటంటే 9,60,000. 9,60,000 ప్లస్ 10 లక్షలు 19,60,000 ఆల్మోస్ట్ 20 లక్షలు మీకు వస్తుంది. అందులోంచి 12,60,000 తీసేసుకుంటే 8.5 లక్ష మీరు మిగిలిపోతుంది.
4 సంవత్సరాలు అంటే ఇక్కడ మీరు 10 లక్షలు తీసుకుంటే నెలకి 2 లక్షల ఇన్కమ్ మీరు జనరేట్ చేసినట్టు. నెలకి 2 లక్షలు సంవత్సరానికి 2 లక్షల ఇన్కమ్ అంటే మీరు నెల క్యాలిక్యులేట్ డివైడెడ్ బై 1 మంత్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 2 లక్షల ఇన్కమ్ డివైడెడ్ అంటే ఆల్మోస్ట్ మీరు 15,000 నుంచి 20,000 మధ్యలో శాలరీ మీరు తీసుకున్నట్లే. సో ఒక్క 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ మిమ్మల్ని ఎంత అమౌంట్ని మీకు జనరేట్ అవుతుందో ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. ఈ 10 లక్షలు తీసుకెళ్ళి బయట ఎవరికన్నా మనం ఇంట్రెస్ట్కి ఇచ్చిన ఒక నెల లేదంటే ఒక 6 నెలలు మనకు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ తర్వాత ఆ అమౌంట్ ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు. ఇన్ని ఉంటాయి, ఇవన్నీ వద్దు. హ్యాపీగా ఒక 5 లక్షలు తీసుకుందాం లోను, నెలకు ఒక 13,000 బ్యాంకుకి కట్టుకుందాం. ఈ 5 లక్షలు తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుందాం. హ్యాపీగా మనకి 4,80,000 రూపాయలు మనకి ఆన్ ది స్పాట్లో మనకి మిగిలిపోతుంది వితిన్ 4 ఇయర్స్లో. సో మీ గ్రాప్ టైం మనకు అనుకుంటూ ఉంటాం, ఈ సంవత్సరం అరే 4 సంవత్సరాలు కట్టాలా అంటే ఏం ఉండదు. మనకి ఇప్పుడు 4 సంవత్సరాలు ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నప్పుడు మీకు ఈ శాలరీ ఉంది, ఇంకో సంవత్సరం అయితే ఇంకా శాలరీ పెరగదా, ఇంకో సంవత్సరం అయితే శాలరీ పెరగదా, అంటే మీకు శాలరీ అనేది ఎవ్రీ మంత్ కూడా పెరుగుతుంది. శాలరైజ్ పర్సన్ నా దగ్గర ₹1 కూడా డబ్బులు లేవు బట్ నేను ఎలా సార్ అని చెప్పి మనం అనుకోవద్దు. ప్రతిదానికి ఒక ఖర్చు ఉంటుంది, పిల్లల ఖర్చు, అన్నిటికి కూడా ఖర్చు పెట్టుకుంటాం కదా, ఏది మనం ఆపం కదా. ఇది కూడా మనం ఆపకుండా ఒక ఇన్కమ్ లాగా కొంత అమౌంట్ తీసి మనం అక్కడ సేవింగ్స్లో పెట్టినట్లుగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లుగా వెళ్తున్నాం. ఇక్కడ వీఆర్ నాట్ గోయింగ్ టు సేవింగ్స్ అంటే మళ్ళీ అదే ఆ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది. సేవింగ్ కన్నా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక డబ్బును తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది. అదే తీసుకెళ్ళి సేవింగ్స్ చేస్తే సేవింగ్లో ₹1,000 ఇంట్రెస్ట్లో అక్కడ ఉంటుంది. అదే పెద్ద గ్రోత్ అవ్వదు, కనిపించదు. కానీ ఇక్కడ ఒక ల్యాండ్ సెక్యూరిటీ వస్తుంది, అట్ ది సేమ్ టైం మనకు డబ్బులు అనేది జనరేట్ అవుతుంది. నా మాట విని ఫ్రెండ్స్, మీ అందరి ఈ అవకాశాన్ని వాడుకోండి. ఆలోచన చేయండి. మీకున్నటువంటి ₹50,000 ₹30,000 ఎంత జీతమైనా కానివ్వండి, ఈ ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు ఇలా చేస్తూ ఇలా ముందుకు వెళ్తే 100% మీకు ఫ్యూచర్లో డబ్బులు వస్తూనే ఉంటాయి. ఈ పైన వచ్చిన ఒక 4 సంవత్సరాల తర్వాత మీకు పైన మిగిలిన 5 లక్షలని మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. ఇంకో 4 ఏళ్ళకి 5కి 5 అవుతుంది. ఇంకో అట్లా ఒక 10 ఇయర్స్లో మీరు ఏమి డబ్బులనే మీ ఓన్ జేబులోంచి పెట్టకుండా మీకు ఒక 20 లక్షలు 30 లక్షల అసెట్ అనేది మీకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పింది చాలా మినిమైజ్డ్ క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ దాటింది అనుకోండి, ఇంకా అది వాల్యూ ఎంత మారిద్దో ఎంత పెరిగిద్దో అనేది చెప్పలేదు. సో ఈ అవకాశాన్ని వాడుకోండి. అందరూ కూడా నేను చెప్పినటువంటి మరొకసారి మీరు కూడా థింక్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, మన కంపెనీ రెడీగా ఉంది. మంచిగా ఇక్కడ ఒక ల్యాండ్ సెక్యూరిటీ గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ సెక్యూరిటీ భరోసాతోటి నమ్మకంతో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి ఆదాయాన్ని పొందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.